నేనేం చేశానని మీకు చెప్తాను సార్. ఒక సరదాయిన సంఘటన చెప్తాను మీకు. ప్లీజ్. నా పెళ్ళి కుదిరింది, ఇందా చెప్పా కదా, 1988 ఏప్రిల్ 1 నుంచి జూలై 7న నా పెళ్ళి. జూన్ మా ప్రాంతంలో పెళ్లి చూపులు అనే సీరియల్ నేను షూట్ చేస్తున్నా. నేనే హీరో, నేనే డైరెక్టరు, మన సుధారాణి హీరోయిన్. ఓకే. అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కదా. అవును. మా మావయ్య గారు మా ఫాదర్ ఫోన్ చేశారట, సాయంత్రం ఎన్నింటి ఫ్రీ అవుతారు ప్రదీప్, ఒక కోటు కొను ఏదో ఉంటాయి కదా పెళ్లి వేడుకలు, బయటికి తీసుకెళ్ళి కోటు కొని పెడతాను. మా ఫాదర్ వైట్ పేపర్లో ఉంటారు, అసలు ఏముండదు. వాడు అక్కడ షూటింగ్లో ఉంటాడండి, మీరు 6:30 7ంటికి వెళ్తే ప్యాకప్ అయిపోతుంది, వాడు వచ్చేస్తాడు, మీరు తీసుకెళ్ళిపోవచ్చు అని. నాకు ఇన్ఫర్మేషన్ లేదు మా ఫాదర్లో వస్తారని కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలని కానీ. నేను ఆ రోజు టైటిల్ సాంగ్ షూట్ చేస్తున్నా, రొమాంటిక్గా షూట్ చేస్తున్నా. ఎవరితో ఎవరికి ఉందో ఈ మూడు ఎప్పుడు పడుతుందో అని పెళ్లి చూపులు అంటూ అమ్మాయిని వెనక నుంచి టాప్ చేసుకుని బుగ్గెట్లా అంటే ఎదురుగా కాబోయే మామగారు నుంచి గుండె ఒక్క సెకండు లయ తప్పింది అంతే. కానీ ఒక్క సెకండ్లో నేను యాక్టర్ కదా, ప్రదీప్ కాదు కదా కావాలించుకుంది, అక్కడున్న ప్రకాష్ కదా, అంతే నార్మల్. మా మామగారు కూడా తెలుసు నువ్వు షూటింగ్ ఇలా ఉంటుంది అక్కడ, అంతే చుట్టూ 100 మంది ఉంటారు. ఆయన తెలుసు, ఆయన నన్ను జీవితాన్ని ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తారు. సో పెళ్ళి కుదిరిన తర్వాతే షూటింగ్కి సరస్వతిని కూడా రమ్మన్నా. సరస్వతి కూడా చూసి నువ్వు ఇంతమంది ఉంటారు, ఎప్పుడు ఏ రోజు తను ఎప్పుడు ఫీల్ కాదు. అవునా సార్? అసలు సమస్య అంటే ఎంతో నేనున్నా చాలామంది చెప్తారు భార్యాభర్తల మధ్య గొడవ రాకుండా అసలు ఉండదు అని. అట్లా మీ మధ్య ఎందుకు రావండి, మేము మనుషులం కదా. అదే అడుగుతున్నాను. 100% వస్తాయండి. ఓకే. ఎందుకు వస్తాయంటే మీకు ఎన్టీఆర్ ఇష్టం ఉంటుంది, నాకు నాగేశ్వర గారు ఇష్టం ఉంటుంది, మీకు గులాబీ ఇష్టం ఉంటుంది, నాకు జాబిల్ ఇష్టం ఉంటుంది. దానికి ప్రాబ్లం ఏంటి? భార్యాభర్తలో గొడవ రావటం అబ్నార్మల్ కాదు, ఆ గొడవల్ని మనం ఎంత తొందరగా సర్దిపుచ్చుకుంటాం అన్నది. ఓకే. నేను ఒక ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఒక అమ్మాయిని అడిగా, నీ భర్తలో నచ్చే అంశాలు ఏంటమ్మా అని అడిగా. భర్తలో నచ్చని అంశాలు ఏంటి 2 అడిగా. ఆ అబ్బాయిని అడిగా, ఫస్ట్ అతను నచ్చేది నచ్చంది చెప్పాడు, ఈ అమ్మాయి కోపం ఎక్కువ కానీ ప్రేమతత్వం ఎక్కువ అని చెప్పాడు. ఈ అమ్మాయిని అడిగా, నీ భర్తలో నచ్చే అంశం ఏంటి, నచ్చని అంశం. నచ్చని 20 చెప్పింది. అది కాదమ్మా నచ్చేది ఒకటైనా చెప్పు అన్న. ఏం నచ్చదండి అని కూర్చుంది. ఆ పిల్లాడి మొహం ఇంత చిన్నగా అయిపోయింది. ఓకే. నేను వెంటనే కాసేపాకి అమ్మాయిని పిలిచాను, అమ్మ నీ పేరేంటి అన్న. శిరీష్ అండి అని. వెరీ గుడ్. మీ పిల్లలు ఆడుకుంటూ ఒక పెన్సిల్ ముక్క బెడ్ మీద వదిలేసారనుకుందాం, రాత్రి అది మీకు గుచ్చుకుంటుంది అనుకుందాం, ఏం చేస్తావు తల్లి నువ్వు అన్న. ఏం లైట్ వేస్తానంటే చూసి అది దులిపేసి వీలైతే బెడ్షీట్ చేంజ్ చేసి మళ్ళీ పడుకుంటామండి అని. సూపర్ కదా. ఇంత ఒంట్లో గుచ్చుకునే చిన్న పెన్సిలే బెడ్ మీద ఉంటే మనం సహించలేం కదా, మనసులో గుచ్చుకునే ఒక తగాదా మొగుడుతూ ఉంటూ అదే బెడ్ మీద ఎలా పడుకోగలుగుతావు అమ్మా అన్న. బ్యాలెన్స్ షీట్ టాలీ చేశారు. ఏ రాత్రి అది కొట్టుకోండి, తిట్టుకోండి, కాళ్ళు పట్టుకోండి, మొత్తుకోండి, హత్తుకోండి, ఏం చేయండి, పొద్దున్నే లేచి గుడ్ మార్నింగ్ చెప్పేటట్టు ఉంటారు. విరాట్ కోహ్లీ నిన్న 0 కొట్టాడు, వాడు వదిలేస్తాడా? ఇవాళ వెళ్ళి 100 కొడతాడు కదా. మనం నిన్న కొట్టుకుంటే వాడు వదిలేస్తామా? ఇవాళ హలో గుడ్ మార్నింగ్ అంటే అయిపోయింది కదా. ఈ చిన్న టెక్నిక్స్ మేము అవలంబించాం. సందర్భంగా అడగాలి సార్, అంటే మీరిద్దరు కలిసి మోటివేషన్ క్లాసెస్ చెప్తారు, ఇది నాకు తెలిసి ఎక్కడ ఉండదు చరిత్రలో, భార్యాభర్తలు కలిసి ఫ్యామిలీ మోటివేషనల్ క్లాసెస్. సార్ అంటే ఈ మధ్య విడాకులు ఎట్లా పెరిగిపోయినాయి అంటే సార్, నెలకు ఒక విడాకులు, ఏది పెళ్ళైన నెలకే. మొన్న ఇక్కడ చూశాను, పెళ్ళైన 3 గంటలకు 3 నిమిషాలకు విడాకులు అయినాయి సార్, రికార్డ్ అది. ఏంటయ్యా అంటే వీళ్ళిద్దరు ఇక్కడ వేరే కంట్రీలో వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మాయి గౌన్ తట్టుకొని ఇట్లా పడిపోయిందంట, వాడు నవ్వాడట పట్టుకోకుండా. నన్ను ఇప్పుడే నువ్వు కనీసం పట్టుకోకుండా నవ్వుతున్నావు, ఈ జీవితంలో నువ్వు నన్నేం చూసుకుంటావు అని తలాక్ అనేసి వెళ్ళిపోయిందంట. ఏంటి సార్ ఇట్లా ఈ ధోరణి, ఈ కొత్త తరం అంటే అమ్మ కొత్త తరం ఏమవుతుందో చెప్తాను నేను. తల్లిదండ్రులకి 2 పిల్లలు ఉంటున్నారు. అవును. 2ని ఈక్వల్గా చదివిస్తారు, అబ్బాయిని అమ్మాయిని. ఇద్దరి మీద తల్లికి పొజెసివ్నెస్, తండ్రికి ప్రాణము, పెళ్లి చేసేయాలి. అబ్బాయిని అమ్మాయిని అని ఎవ్వరి గురించి చెప్పట్లేదు. వీళ్ళకి ఏం చెప్తే అది కా అంటే కా, కీ అంటే కీ అలవాటు అయిపోయింది. ఎకనామిక్ ఫ్రీడమ్ ఉంది. వాళ్ళు మా ఇంట్లోనే ఒక పెళ్లిలో పెళ్లి కూతురు 75,000 పెట్టి ఒక రిసెప్షన్కి వేసుకునే ఒక ఫ్రాక్ లాంటిది కొనుక్కుంది. ఆ అమ్మాయి ఇష్టం తందినే కాదు. మళ్ళీ ఎప్పుడు వేసుకుంటాం అది? ఎందుకు కొంటున్నాం తెలియదు. లక్షలు పెట్టి మీరు ప్రీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ చేస్తారు, దాని తర్వాత మీరు సంగీతులు చేస్తారు, మీరు వెళ్ళి ఇవన్నీ చేస్తారు. అసలు మనకి మనం కూర్చుని ఒక గంట సేపు మాట్లాడుకుందాం, నీ ఇష్టాలేంటి, నా ఇష్టాలేంటి, నీకేమి ఇష్టం ఏమి ఇష్టం కాదు అని మాట్లాడినప్పుడు తెలిసిపోతుంది కదా. అసలు అందుకే నేను సరస్వతి గారు ఏం చేసామంటే, ఒక మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ ఉంటుంది. ఓకే. అంటే మగవాళ్ళు
ఎక్కడో మార్స్ నుంచి వేరే గ్రహం నుంచి వస్తారు, ఆడవాళ్ళు వీనస్ నుంచి వస్తారు అని. అంటే వీళ్ళిద్దరూ వేరే గ్రహాల నుంచి వస్తారు కదా, వేరు వేరు మనస్తత్వాలతో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఒక స్త్రీ స్వాంతను కోరుకుంటుంది, ప్రేమ కోరుకుంటుంది, 10 మంది చెప్పుకుని కష్టం చెప్పుకోవాలని కోరుకుంటుంది, అలాగే ఓదారిస్తే ఆనందిస్తుంది, వ్యక్తపరిచి నువ్వు భలే ఉన్నావే అని ఒక ప్రశంస కోరుకుంటుంది. పురుషుడికి ఇవ్వక్కర్లా, అధికారం కోరుకుంటాడు, ప్రమోషన్ కోరుకుంటాడు, అవార్డు కోరుకుంటాడు, మన కష్టం వచ్చినా గట్టిగా నిలబడాలని కోరుకుంటాడు. ఈ చిన్న చిన్నవి కాదు, నేను గట్టిగా ఉంటానని ఇది మనస్తత్వాలు. ఇది అర్థం చేసుకోకపోతే ఎట్లా? మీరు అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పండి? వేపాకు చేదుగానే ఉంటుంది కదా, అది అర్థం చేసుకోవాలి కదా మనం. ఆ వేపాకు తింటే తీయగా లేదేంటంటే, అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెషన్స్ చేయాలి. ఎస్, నువ్వు పెళ్లి చేసుకోవాలి మ్యాండేటరీ అది నిజంగా. నిజంగా నువ్వు పెళ్ళి ఈ నా సజెషన్ ఇంకా చెప్తా. ఈ వెబ్సైట్స్ అన్నీ ఉన్నాయి కదా, మ్యారేజ్.com, వీళ్ళందరూ అరే నువ్వు ఫస్ట్ ఈ సర్టిఫికేట్ ఇస్తే నేను రిజిస్టర్ చేసుకుంటా, లేకపోతే చేసుకోను అని చెప్పాలి. పెళ్ళిళ్ళ హాల్ వాడు ఈ సర్టిఫికేట్ ఇస్తే నేను రిజిస్టర్ చేసుకుంటా, లేకపోతే చేసుకోను చిన్న కంపల్సరీ. ఎందుకు ఓటీపీ చెప్తే కానీ మనకి అర్బన్ క్లాబ్ కూడా రావట్లేదు కదా. ఈ చిన్న ఒకటి తీసుకోవాలి. ఎందుకు ప్రీ మ్యారిటల్ ఉండాలంటే నీకేంటి నాకేంటి, నీ సంపాదన అంతా నా సంపాదన అంతా అని ఆలోచిస్తున్నాం, కానీ నీ భావాలేంటి నా భావాలేంటి, నీ అభిరుచులేంటి నా అభిరుచులేంటి అని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నేనుంటాను, నేను సెన్సిటివ్గా, చిన్న మాట అంటే నాకు కళ్ళమణి, మీరుంటారు మీరు కొంచెం రగడుగా, కొట్టినా మన అన్నే కదా కొట్టాడు అని అనుకుంటారు. ఒక్కొక్కళ్ళ మనస్తత్వాలు ఒకళ్ళకి తెలియాలి కదా. మీ వీక్ పాయింట్ మీ మదర్ అయి ఉండొచ్చు. ప్రపంచం మొత్తం మీద జోకేస్తే మీరు సహించగలరు, మీ మదర్ మీద జోకేస్తే మీరు సహించలేరు అనుకుందాం. అది నేను తెలుసుకోవాలి కదా లైఫ్ పార్ట్నర్ కింద. అరే ఈయన మిగతా అంతా ఓకే, వాళ్ళ అమ్మగారు అంటే ఇష్టం, ఇది ఒక్కటే మనం ఉంటే నా భర్త నాతో ఉంటాడు అనే చిన్న మాట తెలుసుకోవాలి కదా. మనం కూడా అంతే, మగవాళ్ళు అంతా నార్త్ ఇండియన్ కల్చర్ మన దగ్గర తక్కువ ఉంటుంది. అత్తగారి మీద జోకులు వేస్తారు, తల్లి తర్వాత తల్లి అంటాడు కదా అత్తగారు, ఆవిడ మీద జోకులు వేయటం ఏంటి? నీకు అన్నం పెట్టేది ఎవరు? అత్తారింటికి వెళ్తే మీ ఇంటికి వస్తే అల్లుడు కొత్త షర్ట్ అని అనుకునేది ఎవరు కొని పెడతారు? వాళ్ళే కదా, అత్తమామలే కదా. వాళ్ళ మీద జోకులు వేసే ఏం సంస్కారం అది? ఇవన్నీ ఏంటంటే ఫ్యాషన్ అయిపోయినాయి, జోకులు అయిపోయినాయి. ఈ అత్తగారిని జోకులు అనేవి నార్త్ ఇండియాలో ఉంటాయండి. పంజాబీ జోక్స్ ఎక్కువ, వాళ్ళందరూ ఉత్తరాది వాళ్ళకి అత్తగారు అంటే వాళ్ళు కొంచెం డామినేటింగ్ ఉంటారని. మీరు ఖుష్వంత్ సింగ్ జోక్ బుక్ తీసుకోండి, మొత్తం అన్నీ అత్తగారి మీదే ఉంటాయి జోక్స్ అంతా. అవును. నేనేం చెప్తానంటే, నేను సరస్వతి గారు అనుకుంది, నేను 4-5 ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మీకు 2 సెట్స్ ఆఫ్ పేరెంట్స్ ఉన్నారు అనుకోవాలి. ఓకే, సూపర్. ఆ ఇంటికి వెళ్తే ఆ తల్లిదండ్రి, ఈ ఇంటికి వస్తే ఈ తల్లిదండ్రి. మన నాన్నని మనం తప్పు పట్టాం కదా, మామని ఎందుకు తప్పు పట్టాలి? మన అమ్మని మనం తప్పు పట్టాం. ఇద్దరికి చెప్తున్నా, మళ్ళీ మీరు కట్ చేసేస్తారు. వీళ్ళెవరో రే మగ పిల్లలు ఇట్లా చేస్తున్నారా, ఆడపిల్ల గుండుగడానికి కింద నుంచి కామెంట్లు పెడతారు, నేను భరించలేకపోతున్నా. నాయనలారా అందరికీ చెప్తున్నా, 2 సెట్స్ ఆఫ్ పేరెంట్స్. మీ అమ్మ నాన్న ఎలా ఉన్నారో అత్త మామ అలాగే ఉంటారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ఇప్పుడు మీ తమ్ముడిని ఏదైనా అంటే మీకు కోపం వస్తుంది కదా, మరి బామ్మదిని ఎట్టా అంటాం? అరే ఓ సాలేగాడు ఇట్ట చేసిండు అంటే ఆవిడకి కోపం రాదా? ఒకసారి నేను మా ఆవిడ కార్లో వెళ్తుంటే ఆవిడ రోడ్డుకి సడన్గా అడ్డం వచ్చా, అరే ఓ సాలే అట్లా వస్తావేంట్రా అన్న. మా ఆవిడ పక్కండి బామ్మర్ది అంటే నీకు అంత అలుసు ఏంటి అనగానే నాకు అనిపించింది, అవును కదా తప్పు చేశానేమో. అంటే ఎవడో తప్పు చేస్తే బామ్మర్ది అయ్యాడా నాకు. అందుకని నేనేం చెప్తా అంటే, గులాబీ పువ్వును ప్రేమించకు, బొకే మొత్తం ప్రేమించు అని చెప్తా. బొకేని ప్రేమించు, తప్పేం లేదు. నీ బాస్ అంటే నువ్వు లైక్ చేస్తావు కదా, ఒక మాట అంటే. మీ అన్న నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావు కదా, అతను జోకేసినా తెలియకన్నా మనం ఎందుకు అట్లా అపార్థం తీసుకోవాలి? దీనికోసమే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేయాలి. కరెక్ట్.